హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇలా చూడండి, నేనైతే కుమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అంటే కుండలు చేసేవాళ్ళు. ఎందుకు వెళ్ళాను అంటే కుండలు తెచ్చుకుందామని వెళ్ళాను ఫ్రెండ్స్. కొన్ని ఇంట్లోకి యూజ్ అయ్యే కుండలు తెచ్చుకుందామనేసి ఇట్లా కుండల్లో మట్టి కుండలో వంట చేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకోసం కొన్ని అయినా తెచ్చుకుందామని వెళ్ళానమాట. ఇలా చూడండి, ఇక్కడైతే ఈ చిన్న ప్లేట్లు ఎందుకంటే అండి, మా ఇంట్లో గువ్వులు అన్నీ చాలా ఉంటాయి. ఆ గువ్వులకు వచ్చేసి నీళ్ళు వేసి పెడదామని తీసుకున్నాను. మట్టి కుండలో నీళ్ళు వేస్తే చల్లగా ఉంటాయి కదా, అలాగే పక్షులకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అవైతే తీసుకున్నాను. ఇక్కడైతే పప్పు చేయడానికి కానీ రైస్ చేయడానికి కానీ కుండలు అయితే చాలా బాగున్నాయండి. అందుకోసం ఇక్కడ కుండలు కూడా అనమాట, చిన్న చిన్న గిన్నెలు. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఉండీలు. తర్వాత ఇక్కడ చూడండి కొలాయిండే బాణలు కూడా ఉన్నాయన్నమాట. అది కూడా తీసుకున్నాను. చాలా వస్తువులే తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా చాలా ఇష్టము ఇట్లా మట్టి కుండలో పాత పద్ధతిలో చేసుకొని తినాలనేది నాకు చాలా ఇష్టము. అక్కడ వాతావరణం చూడండి ఎలా ఉందో. సాయంత్రం వెళ్ళామండి, అంతా ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. అక్కడంతా అన్నీ తెచ్చుకున్నామన్నమాట. ఇలా చూడండి, ఇవన్నీ వస్తువులు అయితే నేను తెచ్చుకున్నాను. మనకి చాలామంది ఏమడుగుతున్నారంటే ఫ్రెండ్స్, కామెంట్స్లో కానీ తర్వాత తెలిసిన వాళ్ళందరూ ఇలా మట్టి కుండల్లో చేస్తే మట్టి కుండలు పగిలిపోతాయి వంట చేసేటప్పుడు అని అన్నారు. కానీ అలా పగిలిపోవండి. మనకి పెద్దవాళ్ళు అన్నీ ఇలానే చేసుకొని తినేవాళ్ళు. అవి ఎలా వాడాలనేది చూపిస్తాను చూడండి. మనము మట్టి కుండలు కొనుక్కొచ్చిన తర్వాత అలాగే డైరెక్ట్గా మనకి స్టవ్ మీద పెట్టి వంట చేయకూడదండి. స్టవ్ మీద కానీ కట్టెల పొయ్యి మీద కానీ ఇలా చూడండి, ఒక టబ్బు నిండా వాటర్ వేసేసి మనము గిన్నెలు మునిగేలాగా అండి, చూడండి మట్టి గిన్నెలన్నీ మునిగేలాగా వాటర్ వేసేసి ఇవన్నీ ఒక 2 రోజులు నానబెట్టాలండి. ఒక రోజు కాదు, 2 రోజులు అలాగే నానబెట్టి వేయాలన్నమాట. చూడండి, ఇలా అన్నీ నానబెట్టేసాను. ఇవి 2 రోజుల దాకా అట్లే వాటర్లోనే వేసేసాను ఫ్రెండ్స్ నేను. చూడండి, ఇది కూడా తెచ్చుకున్నాను కుండ పప్పుకు వస్తుందనేసి. ఇలా మా పప్పు కుండు తర్వాత మనకి మటను అలా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలా నైట్ 2 రోజులు నానబెట్టేసండి, బాగా నానాయి అన్నమాట. 2 రోజుల తర్వాత చూడండి మళ్ళీ తీస్తున్నాను. ఇక్కడ మా పాప తీస్తుందండి. ఇక్కడైతే ఇలా 2 రోజుల తర్వాత తీసి కొంచెం బాగా అంతా మనకి టెంకాయ పీస ఉంటుంది కదండి, టెంకాయ పీస కొంచెం సోప్ వేసుకొని బాగా రుద్దాలండి. రుద్దితే మనకి ఏమవుతుందంటే అదంతా మనకి అంత మట్టి పగిలిపోకుండా బాగా నాని మంచిగా తయారవుతుందని. మనకి కుండ పెట్టి తెగిన పగిలిపోదు హీట్కి కూడా. చాలామంది నాకు అదే అడిగారు, మీరు అన్నీ మట్టి కుండల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, అది ఎలా అనేసి. అందుకోసం నేనైతే మీకు ఒకసారి చూపిద్దామని ఇలా అయితే నేను కొత్తవి తెచ్చినప్పుడు ఇలా అంతా వీడియోలాగా తీసి మీకు చూపించానండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వస్తువులు అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. అలాగే చాలామంది ఏమంటున్నారంటే ఫ్రెండ్స్, ఏ వారం తెచ్చుకోవాలి మట్టి కుండలు కానీ బాణ కానీ అంటున్నారు. కానీ ఇవన్నీ మనము శుక్రవారం కానీ మంగళవారం కానీ అస్సలు తెచ్చుకోకూడదండి. మట్టి కుండలు మాత్రం కొత్తవి మన ఇంటికి తెచ్చుకోకూడదు అనమాట. పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, ఎక్కువగా శుక్రవారం కానీ మంగళవారం కానీ తెచ్చుకోవద్దండి, మిగతా వారాలు ఎప్పుడైనా తెచ్చుకోండి అని చెప్పేవారు అనమాట. అందుకోసం అలా చెప్తున్నా. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇవన్నీ తెచ్చుకున్నాను చూపిస్తున్నాను. ఇదైతే పెరుగుకండి, పెరుగు ఒకటి, పప్పు ఒకటి, ఏదైనా పచ్చడి ఒకటి, అట్లా ఒక్కొక్క కుండ ఒక్కొక్క కూరలకు పెట్టేసినామంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి. ఇలా మట్టి కుండలో పెరుగు వేసుకొని తింటే గిన్న సూపర్గా ఉంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి ప్లేట్ లాగా అండి, మనం రైస్ అన్నం పెట్టుకొని కూడా తినచ్చు, చాలా బాగుంటుంది అనమాట. అది కూడాను ఇలా అన్ని మట్టి పాత్రలతోనే ఫ్రెండ్స్ ఇలానే చేయాలనేది నాకు చాలా ఇష్టం. ఇదైతే చపాతీ అండి, చపాతీ చేసుకునేది, అది కూడా తెచ్చుకున్నాను నేను. అలాగే ఇది వచ్చేసి పప్పుకు కానీ లేదంటే రైస్కి కానీ పెట్టుకోవచ్చు అనమాట. రెండింటికి యూజ్ అవుతుంది, అందుకోసం అది. ఇంక ఇక్కడ లాస్ట్ ఇది కుండ అయితే గిన బిర్యానీకి కానీ మటన్కి కానీ చికెన్ అలాగా ఆ మూడింటికి ఏమిటికైనా యూజ్ అయితే అది అన్నమాట. నాన్ వెజ్ చేయడానికైతే ఆ కుండ అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.